వెల్కమ్ టు టీజీ5 న్యూస్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మీర్పేట ఆదర్శ హిల్స్ నుండి మీర్పేట చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని నినదించారు. దాడులు ఆపకుంటే దాడికి ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ మహిళలను ట్రాప్ చేసి ముస్లింల పాపులేషన్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ మహిళలు, యువతులు లవ్ జిహాదీల నుండి దూరంగా ఉండాలని హెచ్చరించారు. బంగ్లాదేశ్లో మన హిందువులని ఊచకోత కోస్తూ మన హిందువులని మైనారిటీ లాగా చేస్తూ అంటే మన హిందువుల సంఖ్యని తగ్గిస్తూ వాళ్ళు ఏదైతే కుట్ర పన్నుతున్నారో అది మన ప్రపంచ దేశాలకు మనం ఏ దేశంలో ఉన్నా మన హిందువులంతా ఐక్యంగా ఉన్నారని తెలియచెప్పడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమం. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు అసలు మతపరంగా తీసుకొని ఆ రిజర్వేషన్లకు మనకు సంబంధమే లేదు. అసలుకి ఆ రిజర్వేషన్లు వాళ్ళ రిజర్వేషన్ కోసం కొట్లాడడం జరిగింది. వాళ్ళ రిజర్వేషన్లు రేపు అనుభవిస్తే వాళ్ళే అనుభవిస్తారు, మనకు కాదు. కానీ కేవలం వాళ్లకు మన హిందువులను చంపడానికి, మన హిందువుల మెజారిటీని తక్కువ చేయడానికి వాళ్ళకు కేవలం ఒక కారణం కావాలి. అదే కారణం ఇప్పుడు బంగ్లాదేశ్లో చూపిస్తూ మన హిందువులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తూ మన హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తూ మన హిందువులని దెబ్బతీస్తూ వస్తున్నారు బంగ్లాదేశ్లో. కాబట్టి మనం ప్రపంచంలో మన హిందువులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎవరికి ఏమైనా ఒక గీత తాకినా కానీ హిందువులకు మేమంతా ప్రపంచంలో ఉన్న హిందువులమంతా ఏకమయ్యి దాన్ని నిరసిస్తామని ఈ సభాముఖంగా ఈ మీడియా పరంగా చెప్తున్నాము. అలా భారతదేశంలో మనం మెజారిటీగా ఉన్నాము. రాబోయే కాలంలో వాళ్ళు మెజారిటీ రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనము వీళ్ళని ఎలా తిప్పికొట్టాలి, వీళ్ళని మెజారిటీ కిందికి రానియకుండా మనం ఎలా తిప్పికొట్టాలి, మనం మెజారిటీ వాళ్ళం మనం ఎలా ఉండాలనో అలాగనే ఉంటూ మనం అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు చేసిన ప్రతి కుట్రని మనం భగ్నం చేస్తూ మనం హిందువులం ఐక్యంగా ఉండాలని మన భారతదేశంలో చాలా మటుకు మన ఆడపిల్లలని జిహాద్ పేరు మీద, లవ్ జిహాద్ పేరు మీద మన ఆడపిల్లలను మోసం చేస్తూ మన ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎత్తుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళని నాలుగు నెలల తర్వాత మోసం చేస్తూ వస్తూ వాళ్ళు మన ఆడపడుచులతోటి పిల్లలను అంటూ వాళ్ళు తీసుకొని వాళ్ళు మెజారిటీగా రావాలని చూస్తున్నారు. మన ఆడపిల్లలను చంపేస్తూ సూట్ కేసులలో పెడుతూ చెరువులలో పడేస్తున్నారు. కాబట్టి ఈ సభాముఖంగా హిందూ ఆడపిల్లలకు చెప్పడం ఒకటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మత మార్పిడి మతం పేరుతో ఎవరైతే పేర్లు మార్చుకొని మనకు దగ్గర కావాలని చూస్తున్నారో వాళ్ళని పసిగట్టి వాళ్ళని ఎంబడే తిప్పికొడుతూ జాగ్రత్తగా ఉండాలని మేము మా హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము. రాబోయే కాలంలో కూడా ఎలాంటి హిందువుల మీద ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మా హిందూ ఉత్సవ సమితి ముందుండి కాపాడుతుంది. ఏమైనా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా హిందూ ఉత్సవ సమితి ముందుండి వాళ్ళకు రక్షణగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.